జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. అటు ప్రభుత్వం ఇటు పార్టీని బ్యాలెన్స్ చేస్తూ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్ట్స్ ఆరోపణలపై ఆరా తీస్తూనే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అసలు జనసేనలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేల తీరుపై పవన్ సీరియస్ అయ్యారా? ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంగళగిరి కార్యాలయంలో ఎమ్మెల్యేలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఆరా తీస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి కమిటీల ఏర్పాట్లపై క్లారిటీ ఇచ్చారు. సమావేశంలో భాగంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినేలా ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు, వివాదాలపై నేరుగా వివరణ కోరుతున్నారు. క్యాడర్తో సమన్వయం పెంచుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సమరోత్సాహంతో సిద్ధం కావాలని పక్కాగా క్లాస్ తీసుకున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేసి పవన్ కు లేఖ అందించారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు వివరణ ఇచ్చారు. అనంతరం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వచ్చిన ఆరోపణలపై పవన్ సీరియస్ అయ్యారు. వ్యక్తిగత వివాదాలకు 4 వారాల్లోగా సర్దుబాటు చేసుకోవాలని డెడ్ లైన్ విధించారు. నియోజకవర్గ సమస్యలపై పట్టు సాధించాలని ఆదేశించారు. పోలవరం పరిధిలో 147 కోట్ల అభివృద్ధి పనుల జాప్యంపై అధికారులను సమన్వయం చేసుకోవాలని పవన్ సూచించారు. ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న వేళ జనసేన గ్రాఫ్ తగ్గకుండా చూడటమే లక్ష్యంగా ఈ భేటీలు సాగుతున్నాయి. యువతను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందిస్తూ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.